गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णार्पणमस्तु। जय श्रीराम। तस्य संजनयन् हर्षं कुरुवृद्धं पितामहः सिंहनादं विनद्योच्चैः శంఖం దద్మౌ ప్రతాపవాన్ అని ఇట్లు పలుకుచున్న దుర్యోధనునకు ఉత్సాహమును కలుగజేయువాడై కురుకుల పితామహుడును అసమాన ప్రతాపశాలియునగు భీష్ముడు సింహనాదము చేసి శంఖమును పూరించెను. అర్థమైంది. భీష్మునకు పక్కనే ఉంటాడు కదా, ద్రోణాచార్యుని పక్కనే భీష్ముడు కూడా ఉన్నాడు. ఈ తన మనవడు దుర్యోధనుడు ఇలా లేనిపోని అనవసరమైన భయాన్ని లోపల పెట్టుకొని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను నన్ను కూడా రక్షించుకోండి అని వీళ్ళందరికీ చెప్పుకుంటున్నాడనని ఇతనికి కడుపులో భయం ఉన్నది అని తెలిసి భీష్ముడు అంటే అసమాన ప్రతాపశాలి. ఆయన యుద్ధంలో కూడా ఎప్పుడూ నిలబడుకొని ఉంటాడు, రెస్ట్ తీసుకోడు. మాపులు కానీ పగులు కానీ నిలబడుకొని యుద్ధం ఉంటాడు అనమాట. ఏది రణరంగంలో ఇంటికి పనుకున్నాం, సాయంత్రం అయింది, సాయంత్రం దాకా యుద్ధం చేసాము అనేది ఏమి లేదు. అంతటి ఉత్సాహం యుద్ధం అంటే ఆయనకు. అయితే ఆయనను ఈ విధంగా భీష్ముడిని మనందరం కలిసి రక్షించుకోవాలి అనే మాట ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఆయనకు కోపం వచ్చిందో, లేదా ఈ భయస్థుడికి ధైర్యం కలిగించే దానికోసం ఆయన తన శంఖాన్ని సింహనాదంగా ఊదసాగాడు అనమాట. ఎప్పుడైనా యుద్ధానికి యుద్ధ బేరి వాదిస్తారు కదా, శంకు, ఈయన దగ్గర ఉన్న శంకు గట్టిగా ఒక్కసూరిగా ఊదాడనమాట. ఎవరో భీష్ముడు. ఆ ధ్వనికి ఏం జరుగుతుంది, అందరికీ ఉత్సాహం వచ్చేదానికి అది చేస్తారు. మనం కూడా కుటుంబంలో ఎన్నో కలతలు పడతా ఉంటాం. అది జరుగుతుందా జరగదా, అదే ఇదే ఏందేందో చెప్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కరు నెగిటివ్గా మాట్లాడేసి డీలా పడిపోతూ ఉంటారు. సమస్య ఎదురుగా ఉన్నదంటే ఆ సమస్యను పదే పదే తలుచుకుంటా భయపడతా ఉంటారు. కాబట్టి ఈ శ్లోకం గుండా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భీష్ముడిలాగా అంటే కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా వారికి ధైర్యం కలిగించే దానికోసంగా ముందు అడుగు వేయాల్సిన వాడు కుటుంబ పెద్ద. కుటుంబ పెద్దగానే డీలా పడిపోయి మౌనం వహించేసినాడు అనుకో, భయపడతా ఉన్నాడు అనుకో, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకా భయపడతారు. కాబట్టి ఎంత కష్టం ఉన్నా ఎంత నష్టం ఉన్నా అందరికీ ఆదర్శంగా ఉన్న కుటుంబ పెద్ద కుటుంబ సమస్యలకు భయపడకూడదు. మిగతా వాళ్ళకు ధైర్యం వచ్చేదానికోసం పాండ్రా దంది అదంతా ఒక లెక్క, చిటికలో చేసేస్తాం, ఆడ చేస్తాం అని ధైర్యం కల్పించాలి. అది కుటుంబ పెద్దగా చేయవలసిన ధర్మం. జై శ్రీరామ్.